మొత్తానికైతే వికలాంగులకు సంబంధించి ఏదైతే సమావేశం ఉందో దానికి విమలక్క కూడా హాజరయ్యారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అక్క, అక్కడ రేవంత్ రెడ్డి అయితే ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చాలామంది వికలాంగులు మాకు అన్యాయం జరిగిందని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో ప్రభుత్వాన్ని? అంటే ఎవరైనా చెప్పాల్సింది ఒకటే, వికలాంగులు అంటే వాళ్ళు ఏదో చేయిలు లేవు, కాళ్ళు లేవు, కండ్లు లేవు అంటే చిన్న చూపు అవసరం లేదు. వాళ్ళు జన్యుపరమైనటువంటి ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు భూమి మీదకి వచ్చిండ్రు. అందరు ఎట్లా పుట్టినరో వాళ్ళు కూడా గట్లనే పుట్టినరు. కాకపోతే ఎవరి దయ కోసమో జాలి కోసం వాళ్ళు అడగట్లేరు. మనసు కావాలని అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకు పెట్టే మనసు కావాలి, వాళ్ళ నక్కున చేర్చుకునే మనసు కావాలి, ఆ ప్రేమ కావాలి వాళ్ళకి. అంటే కేవలం ప్రేమను పంచి ఇంకేమి ఇవ్వకపోతే అయిపోతుందా అని అంటే అట్లా కూడా కాదు, ఇచ్చే మనసు రావాలి అని చెప్తున్నా నేను. అందుకని వాళ్ళు ఒక 11 డిమాండ్లు వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు మీ ఆస్తులు అడుగుతలేరు, లేకపోతే మీకు ఉన్నటువంటి కోట్లలో కోటి ఇవ్వమని అడుగుతలేరు, వాళ్ళకు రావాల్సినటువంటి కోటాను అడుగుతున్నారు. అందుకని వాళ్ళకు సంబంధించినటువంటిది ఏముందో ఆ 11 డిమాండ్లలో చాలా న్యాయమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. అవి ఆ న్యాయమైనటువంటి డిమాండ్స్ని నెరవేర్చాల్సినటువంటి కనీస బాధ్యత ఏ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వమా కాదు, ఏ ప్రభుత్వము ఉన్నా ఆ ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలో ఉన్న ఆ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం నెరవేర్చాల్సినటువంటి కనీస బాధ్యత తీసుకోవాలి, స్పందించాలి. వాళ్ళు ఒకవైపున మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారు, ఇవాళ వీళ్ళంతా కూడా వాళ్ళ హక్కుల కోసం అడుగుతున్నారు. మాకు రావాల్సినటువంటి హక్కులు, మా వాటా ఏమిటి అని అడుగుతున్నారు. మా బాధల్ని పంచుకునేటువంటి అవసరం మీకు లేదా అని అడుగుతున్నారు. అది తప్పెట్లయితుంది? తప్పు కాదది, న్యాయమైనటువంటి డిమాండ్. ఆ న్యాయమైనటువంటి డిమాండ్ని ఖచ్చితంగా నెరవేర్చాల్సినటువంటి కనీస బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉండాల్సిందే, ఈ ప్రభుత్వం కూడా తీసుకోవాల్సిందే. ఎలక్షన్లో వీళ్ళకి ఏదైతే 4,000 పెన్షన్ ఉన్నదో దాన్ని 6,000 చేస్తామన్నారు. ఏదైతే ఫిజికల్గా కొద్దిగా బొక్కలు అరిగిన వాళ్ళకు కూడా 15,000 చేస్తా అన్నారు. మరొక రకంగా చూసుకుంటే ఉచిత బస్సు రవాణా కూడా అందిస్తామని చెప్పారు. కేవలం మహిళల వరకే ఆపేసిరు. వీళ్ళ గురించి ఇప్పటి వరకు కూడా పట్టించుకున్న పరిస్థితులు లేవు. దాని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము కూడా అదే చెప్తున్నాము. అందులోనూ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా వికలాంగుల సమస్యల కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళ పక్షాన నిలబడి మా ఆటై పాటై వాళ్ళ వెంట ఉన్నాము. ఈనాడు ఉంటాము, ఇక ముందు కూడా ఉంటాము. అదే ఇప్పుడు బస్సులలో ఖచ్చితంగా వాళ్ళకి అవసరమే 50% అంటే ఫ్రీగా ఇవ్వాలి వాళ్ళకి. ఖచ్చితంగా ఎంత దూరం పైన వాళ్ళకి ఫ్రీ ఇవ్వాలి. అందులోనూ ఇంకేమైనా కళ్ళు లేనటువంటి వాళ్ళకి, ఇంకా అస్సలు నడవరన్నటువంటి వాళ్ళకి ఒక పర్సన్కి కూడా కన్సెషన్ ఇవ్వాలి. లేదంటే కనీసం ఫ్రీనే ఇవ్వాలి. అసలు ఇంకో పర్సన్ కూడా ఫ్రీనే ఇవ్వాలి, కన్సెషన్ కూడా కాదు, ఫ్రీనే ఇవ్వాలి. అంటే అట్లాంటి వెళ్ళే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు దూరం వెళ్ళలేరు, అట్లా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు. అందుకోసం ఆ రకంగా ఖచ్చితంగా వాళ్ళకు ఉచిత ప్రయాణమే కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం వీళ్ళని ఎందుకు పట్టించుకోలేకపోతుంది? ఎందుకు వీళ్ళంటే అంత నెగ్లిజెన్స్ చేస్తుంది అనుకో? వీళ్ళంటేనే కాదు, చాలా విషయాలలో నెగ్లిజెన్సీ ఉంది. అది బాధ్యత లేనితనం అవుతుంది. దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ గురించి ఆలోచించే తీరిక వాళ్ళకి లేదని అర్థం. ఏముంటది అంటే ప్రజాపాలన అని చెప్తుంటారు కదా, ప్రజాపాలన కొనసాగిస్తున్న ఇందిరమ్మ రాజ్యం మాత్రం వాళ్ళ ఓటు అవసరం ఉంటుంది. వికలాంగుల ఓట్లు అవసరమే ఉంటుంది ఓటప్పుడు మాత్రం. కానీ తర్వాత వాళ్ళ రావాల్సినటువంటివి ఇవ్వాల్సినటువంటివి ఇవ్వాలి, అది మా బాధ్యత అని కూడా ఉండాలి కదా. అందుకనే బాధ్యత లేనితనం అంటున్నా నేను. అంటే ఇలాంటి పాలన కొనసాగిస్తే రానున్న రోజుల్లో మళ్ళీ ఇదే ప్రభుత్వానికి ఓట్లేసే అవకాశాలు ఉంటాయి. ఈ వికలాంగుల ఓటు సంగతి వాళ్ళని అడగండి, దాని గురించి నేను ఎట్లా చెప్తా. అందుకని ఏది ఏమైనా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులు, వాళ్ళకు రావాల్సినటువంటి వాటా వాళ్ళకు ఉండాలి. రాజ్యాంగబద్ధంగానే అని అడుగుతున్నా నేను, అందుకే అదే చెప్తున్నా. అందుకని అంతకుమించి ఇంకేముంటుంది? వాళ్ళు అడుగుతున్నది కూడా వేరే ఏం లేదు, రాజ్యాంగబద్ధంగానే అడుగుతున్నారు వాళ్ళు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మేము సంరక్షిస్తామని చెప్తూ మరోవైపు రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని కూని చేస్తున్నాడు అంటూ కూడా మీలాంటి ప్రజా సంఘ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. మీరేం చెప్పదలుచుకున్నారు ఈ విషయం? అదే చెప్పినా, ఇప్పుడు అదే చెప్పినా సమాధానం మీలో ఉంది, ప్రశ్న మీలోనే ఉంది. అందుకనే రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఏం రావాలనో ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సిందే, ఇవ్వాల్సిందే. అందులో వేరే సందేహాలు ఏమి లేవు, వేరే రకమైనటువంటి ఆలోచనలు కూడా ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. అది ఇవాళ వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు కూడా ఏమున్నాయి అందులో? వాళ్ళ పెన్షన్ ఉంది, వాళ్ళకు ఉచిత ప్రయాణం ఉంది, ఇంకా రావాల్సినటువంటి వాళ్ళకు ఇండ్లు అది మామూలు విషయమే కదా. అందులో అంటే గొంతెమ్మ కోరికలు ఏం లేవు అందులో. అందుకని ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించాలి, వాళ్ళకి రావాల్సినటువంటి వాటా వాళ్ళకి ఇవ్వాలి.